డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఈడీ. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ పాత్రపై ఈడీ ఫోకస్ పెంచింది. ఈడీ కస్టడీలో శరత్ చంద్ర, బినోయ్ బాబు, అభిషేక్ విజయ్ నాయర్ ఉండగా అభిషేక్ విజయ్ నాయర్ ఈడీ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు అభిషేక్ విజయ్ని ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది. 5 రోజులుగా ఈడీ కస్టడీలో అభిషేక్ విజయ్ నాయర్ ఉన్నారు. ఇక ఈడీ ముందు హాజరు కానున్నారు అరుణ్ రామచంద్ర, పిల్లై, బుచ్చిబాబు. సౌత్ గ్రూప్ నగదు లావాదేవీలపై వీళ్ళని ఈడీ ప్రశ్నించనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే దర్యాప్తు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇక 5 రోజుల ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం ఈ రోజు అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్ ను ఈడీ మరోసారి కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లో మరొకసారి తీసుకుని వెళ్ళి అక్కడ విచారించి మళ్ళా మధ్యాహ్నం 2 గంటల సమయంలో రౌజ్ రెవెన్యూ కోర్టులోని సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎంకే నాగపాల్ ముందు హాజరుపరిచి మరికొన్ని రోజులు ఈ కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కొన్ని విషయాలు రాబట్టారు. దానికి అనుగుణంగా మళ్ళా కస్టడీ పొడిగించాలి. అది కస్టడీలో మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా ఈడీ తరపు న్యాయవాదులు కానీ ఈడీ అధికారులు కానీ తెలియజేస్తున్న పరిస్థితి. అయితే గతంలో చూసుకుంటే సిబిఐ అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్కి ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది 2 లక్షల సెక్యూరిటీ బాండ్ తో. అయితే దానికన్నా ముందు రోజే ఈడీ అధికారులు మళ్ళా అదుపులోకి తీసుకుని ఎంకే నాగపాల్ ముందు హాజరుపరిచారు. 5 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఈడీ తరఫున తన వాదనలు వినిపించింది. ఈడీ వాదనలకు అనుగుణంగా ఎంకే నాగపాల్ మరో 5 రోజులు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేటితో ఈ 5 రోజుల కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం మళ్ళీ 2 గంటల సమయంలో రౌజ్ రెవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి ఇరు వాదనలు విన్న అనంతరం కస్టడీకి ఇవ్వాలా వద్దనేది ఎంకే నాగపాల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇటు ఎవరైతే ఉన్నారో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు ఇప్పటికీ 21వ తారీఖు వరకు వీరిద్దరి కస్టడీ కూడా పొడిగించింది. వారి నుంచి కూడా కొన్ని విషయాలు రాబట్టే అవకాశం ఉంది. అయితే ఈ రోజు అరుణ్ రామచంద్ర పిల్లై అలాగే బుచ్చిబాబు వీళ్ళిద్దరు కూడా ఈ రోజు సిబిఐ కోర్టులో హాజరయ్యే అవకాశం ఉంది. వారి నుంచి కూడా కొంత వివరాలు స్వీకరించి వారు ఇచ్చిన ఆధారాన్ని బట్టి మరికొందరు మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం రోజుకు మలుగు తిరుగుతోంది. ఈ శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబును అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మొత్తం కూడా ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఏవియేషన్ రంగంలో ఉన్న ఎవరైతే శరత్ చంద్రారెడ్డి వారి అనికారెడ్డి ఉన్నారో తాను కేంద్రంగా ఇదంతా జరిగిందంటూ కూడా ఈడీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాల ఆధారంగా కొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే రోజుకొకరు కొత్త పేరు బయటకు వినపడుతుంది. వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి అదుపులోకి తీసుకుని ఈడీ ముందు హాజరుపరిచిన తర్వాత మళ్ళా సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి అక్కడ ఇరువురు వాదనలు విన్నానంతరం కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. కస్టడీలో కొన్ని విషయాలు రాబడుతున్నారు. వాటి ఆధారంగా మరికొంతమందికి నోటీసులు జారీ చేస్తున్నారు ఈడీ అధికారులు. అయితే ఈరోజు చూడాలి ఎవరైతే విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి ఇద్దరిని కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. వారి నుంచి మరికొంత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.